బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేమ కావ్యం పార్ట్ 10. ఇక రాజేష్ని అలా చూసి ఇక చెప్పడు అని అర్థం కావడంతో అక్కడి నుండి బయలుదేరిపోయాడు సూర్య. ఆ తర్వాత రాజేష్ చెప్పిన మాటలు సూర్య మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరు? మా అన్నయ్య ఎవరిని అంతగా ప్రేమించాడు అని ఆలోచిస్తూ హోటల్కి చేరుకున్నాడు. రూమ్కి వెళ్ళేసరికి కావ్య అప్పటికే గాఢమైన నిద్రలో ఉంది. ఆమెని కాసేపు ప్రేమగా చూస్తూ నిలబడిపోయాడు. ఆ తర్వాత ఫ్రెష్ అయి వచ్చి ఆమె పక్కనే పడుకొని నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం సూర్య వెంటనే రాజేష్కి ఫోన్ చేశాడు. హలో రాజేష్, నువ్వు చెప్పిన విషయం గురించి అని అనగానే రాజేష్ కంగారు పడి, అది నేను ఎక్కువ తాగేశాను సూర్య, మత్తులో ఏవేవో మాట్లాడేశాను, నువ్వు అవన్నీ పట్టించుకోకు అన్నాడు. సూర్య కొద్దిసేపు మౌనంగా ఉండి, సరే కానీ ఒకటి చెప్పు, మా అన్నయ్య ప్రేమించిన అమ్మాయి పేరు నీకు తెలుసా అని అడిగాడు. లేదు, ఎక్కడ ఉంటుందో అది కూడా తెలీదు. ఆమె ముఖం మాత్రం గుర్తుంది, కానీ పేరు అడ్రస్ ఏమీ తెలీదు సూర్య అన్నాడు. సూర్య ఓ సరే రాజేష్ వెంటనే మాట మారుస్తూ, ఇప్పుడు అవన్నీ ఎందుకు సూర్య, నీ జీవితాన్ని నువ్వు చూసుకో అని సూర్యకి చెప్పాడు. సూర్య ఒకవేళ ఆ అమ్మాయి ఎప్పుడైనా నీకు ఎదురైతే ఏం చేస్తావు అని రాజేష్ భయంగా అడిగాడు. సూర్య గంభీరంగా, ఏం చేయను, కానీ నా జీవితంలో మాత్రం ఆమెను మళ్ళీ కలవకూడదని కోరుకుంటాను. ఆమె తప్పు చేసి ఉండకపోవచ్చు, కానీ ఆమెను ప్రేమించడం వల్లే మా అన్నయ్యని నేను కోల్పోయాను. అందుకే ఆమెను నేను క్షమించగలనో లేదో కూడా తెలియదు అన్నాడు. రాజేష్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. దేవుడా, నిజం ఎప్పటికీ బయటకు రాకూడదు. ఈ నిజం తెలిస్తే అందరి జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి అని మనసులో అనుకున్నాడు. సరే సూర్య, జాగ్రత్త, బాయ్ అని చెప్పి ఇద్దరు ఫోన్ కాల్స్ కట్ చేశారు. కొద్దిసేపటికి సూర్య, కావ్య ఇద్దరు ఇండియాకి బయలుదేరారు. ఇది ఇలా ఉండగా ఆఫీసులో మాత్రం అన్విత గురించి కొందరు తోటి ఉద్యోగులు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. ఎవరో ఒకరు కార్తీక్ బైక్ మీద అన్విత వెళ్తున్న ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోని చూసిన అందరూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టారు. చెప్పేవేమో నీతులు, చేసేవేమో ఇలాంటి పనులు. సార్ పియగా ఎందుకు సెలెక్ట్ చేశారో ఇప్పుడు అర్థమవుతుంది. ఆఫీసులో ఆమె కంటే బాగా పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఆమెనే సెలెక్ట్ చేశారు, కారణం ఇదేనేమో అని హద్దులు మీరి మాట్లాడుతున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన అన్విత, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడిగింది. ఒక ఉద్యోగి వెటకారంగా, నీ గురించే ఇక్కడ నీతులు చెప్పేది నువ్వే కదా అన్నాడు. అన్విత కోపాన్ని అదుపు చేసుకుంటూ, మర్యాదగా మాట్లాడండి అంది. అతను నవ్వుతూ, నీకు ఇంకా మర్యాద ఇవ్వాలా అని అంటూ తన ఫోన్ తీసి ఫోటో చూపించాడు. అవమానంగా మాట్లాడాడు. ఇక అన్విత ఆ ఫోటో చూసి ఏం మాట్లాడలేక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపు అయ్యాక అందరూ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండగా అక్కడ ఏం జరిగిందో ఏమీ తెలియక కార్తీక్ అక్కడికి వచ్చి అన్వితను చూసి నవ్వుతూ, అన్విత, ఈవినింగ్ ఒక మీటింగ్ ఉంది, నువ్వు కూడా రావాలి అన్నాడు. సరే సార్ అని అన్విత చెప్పింది. అది చూసి కొంతమంది కొలీగ్స్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. చూసారా, సార్ పిలిస్తే ఎంత వినయంగా మాట్లాడుతుందో. అదే కదా డబ్బున్న వాళ్ళ చుట్టూ తిరిగితేనే ఫ్యూచర్ సెట్ అవుతుందని. మొదట అమాయకంగా నటించింది, ఇప్పుడు అసలు రంగు బయటపడుతోంది. కంపెనీ ఓనర్ చుట్టూ తిరగడం వెనక కారణం ప్రేమ కాదు, డబ్బు. అవును, అంత పెద్ద ఆస్తి ఉన్న వ్యక్తి దొరికితే ఇంకెందుకు ఉద్యోగం చేస్తుంది? వాళ్ళు మాట్లాడుకుంటున్న ప్రతి మాట అన్విత చెవుల్లో పడుతుంటే కానీ ఆమె ఏమీ విననట్టే తన పని తను చేసుకుంటూ ఉంది. అంతలో ఇంకొకరు నవ్వుతూ, చూడు, రేపో మాపో సార్ని పెళ్లి చేసుకుంటుంది, ఆ తర్వాత మనల్ని గుర్తు కూడా పెట్టుకోదు అని వెట్టకారంగా అన్నాడు. ఆ మాటలన్నీ అన్విత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంతలోనే స్టాప్ ఎట్ అని గట్టిగా వినిపించింది. ఆ స్వరానికి అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. అక్కడికి కోపంగా కార్తీక్ వచ్చాడు. అందరినీ ఒక్కసారి కోపంగా చూస్తూ, ఎవరి గురించి అలా మాట్లాడుతున్నారు అన్నాడు. ఎవరూ సమాధానం చెప్పలేదు. కార్తీక్ అన్విత వైపు చూసి, తను ఎవరో తెలుసా, తను నా మరదలు అని పెద్దగా చెప్పాడు. ఆ మాట విన్న వారందరూ షాక్ అయ్యారు. మరదలా? అవును, కానీ అది పక్కన పెడితే తను నా మరదలు కాకపోయినా ఒక అమ్మాయి గురించి అంత నీచంగా మాట్లాడే హక్కు మీకెవరిచ్చారు అని ఆవేశంగా అడిగాడు. నేను అన్వితని పిఏగా సెలెక్ట్ చేసింది ఆమె కష్టపడే తత్వం, ఆమె డెడికేషన్ చూసి, అంతేగాని
అంతే తప్ప మీరు ఊహించుకున్న కారణాల వల్ల కాదు అని చెప్పాడు. ఇంకొకసారి ఎవరి క్యారెక్టర్ గురించి అయినా ఆధారాలు లేకుండా మాట్లాడితే ఈ కంపెనీలో ఉండరు అని హెచ్చరించి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అన్విత మాత్రం అవమానంతో కళ్ళలో నీళ్లు నిండాయి. ఏమీ మాట్లాడకుండా తన సీట్ దగ్గరికి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చుంది. ఆ రోజు మధ్యాహ్నం అన్విత తన సీట్లో నిశ్శబ్దంగా కూర్చొని పనిచేసుకుంటూ ఉంది. కానీ ఉదయం జరిగిన అవమానం మాత్రం ఆమె మనసులో ఇంకా బాధ పెడుతూనే ఉంది. అది గమనించిన కార్తీక్ వెంటనే ఆమెకు ఫోన్ చేశాడు. హలో అన్విత. చెప్పండి సార్, ఒకసారి నా క్యాబిన్కి రా. అన్విత కొద్దిసేపు మౌనంగా ఉండి, లేదు సార్, ఇప్పుడు అందరూ ఏమీ లేకపోయినా నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మీ క్యాబిన్కి వస్తే ఇంకా ఏవేవో మాట్లాడుకుంటారు అంది. ఆ మాట విన్న కార్తీక్ బాధగా అనిపించిన, చూడు, ఎవరో ఏం మాట్లాడినా నాకు అవసరం లేదు, అయినా ఇది నా ఆర్డర్ అన్నాడు కాస్త గంభీరంగా. ఇక తప్పదు అని అన్విత కొన్ని ఫైల్స్ తీసుకొని సంతకాలు తీసుకోవడానికి వెళ్తున్నట్టుగా కార్తీక్ క్యాబిన్కి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే కార్తీక్ నెమ్మదిగా క్యాబిన్ డోర్ మూసేశాడు. అన్విత ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. కార్తీక్ ఏం మాట్లాడకుండా ఆమెనే సోఫాలో కూర్చోబెట్టి తన లంచ్ బాక్స్ తెరిచాడు. తిను అన్నాడు. వద్దు సార్, నాకు ఆకలిగా లేదు. నువ్వు ఉదయం నుండి ఏమీ తినలేదు, నాకు తెలుసు, ప్లీజ్ తిను అన్నాడు. అయినా వద్దు సార్ అంది. కార్తీక్ సరే, నువ్వు తింటేనే నేను కూడా తింటాను, లేదంటే నేను కూడా తినను అని చెప్పి ఒక స్పూన్ ఆమె ముందు పెట్టాడు. అన్విత మొదట మొహమాట పడినా చివరికి తినింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లంచ్ చేశారు. కొద్దిసేపటి తర్వాత కార్తీక్ గంభీరంగా, అన్విత, ఒక విషయం గుర్తుపెట్టుకో, నేను నిన్ను పిఏగా సెలెక్ట్ చేసింది నువ్వు నా మరదలని కాదు, నీ కష్టపడే తత్వం, నీ డెడికేషన్, నీ పనితీరు చూసి మాత్రమే. ఆ విషయం నాకు బాగా తెలుసు సార్ అని అన్విత మెల్లగా అంది. ఇక నుండి ఎవరైనా నీ గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా వెంటనే వాళ్ళని ఉద్యోగంలో నుండి తీసేస్తాను. అవసరమైతే వాళ్ళకి ఇంకెక్కడా ఉద్యోగం రాకుండా చేస్తాను అన్నాడు కార్తీక్ కోపంగా. అన్విత అతని వైపు అలాగే కాసేపు చూసి, సారీ సార్, సరే సార్, నేను వెళ్తాను అని లేచింది. కార్తీక్ ఆమెను చూసి, ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు? నేనేమైనా తప్పు చేశానా? చెప్పు. లేదు కదా, ఎప్పుడులాగే ఉండొచ్చు కదా నాతో, అలాగే ఉండొచ్చు కదా నాతో అన్నాడు. అన్విత కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి, లేదు, బహుశా తప్పు నాదే కావచ్చు, నేను మీకు బాగా తెలిసిన వ్యక్తిని అయి ఉండకపోతే, కానీ ఇప్పుడు మీరు ఈ కంపెనీకి CEO, నేను మీకు PA. ఆఫీసులో మనం హద్దులు దాటకుండా ఉండడం మంచిది అని చెప్పి కార్తీక్ సమాధానం కోసం కూడా చూడకుండా ఆగకుండా నెమ్మదిగా క్యాబిన్ నుండి బయటికి వెళ్ళిపోయింది. కార్తీక్ మాత్రం ఆమె వెళ్ళిన వైపే చూస్తూ, ఇంకా ఆలస్యం చేయకూడదు, లవ్ ప్రపోజ్ చేయాలి అని మనసులో అనుకొని నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఇక ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక కార్తీక్ కార్ స్టార్ట్ చేశాడు. అదే సమయంలో అన్విత కూడా తన స్కూటీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఎంత ప్రయత్నించినా స్కూటీ స్టార్ట్ కాలేదు. అది గమనించిన కార్తీక్ కార్ డోర్ తెరిచి, అన్విత రా, నేను డ్రాప్ చేస్తా అన్నాడు. అప్పటికే కొలీగ్స్ అందరూ అక్కడే ఉండడంతో అన్విత సంకోచంగా, వద్దు సార్, నేను వెళ్ళిపోతాను అంది. కార్తీక్, అన్విత, ఇది ఆఫీస్ టైం అయిపోయింది, ఇప్పుడు నేను నీ బాస్ని కాదు, నీ బావని, రా, నేను డ్రాప్ చేస్తా, ఎవరేమనుకుంటారో నేను చూసుకుంటాను అన్నాడు. ప్లీజ్ సార్, నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను, మీరు వెళ్ళిపోండి అంది అన్విత. ఒకసారి చెప్తే వినవా? ప్లీజ్ సార్, దయచేసి వెళ్ళిపోండి. ఆ మాటతో కార్తీక్ ముఖం కోపంగా మారింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న ఓ కొలీగ్ వ్యంగ్యంగా నవ్వుతూ, అరే, ఇప్పుడు అర్థమైందిరా అసలు విషయం. వాళ్ళ అక్క అన్నయ్యల పెళ్లి చేసుకున్నారు కదా, ఇప్పుడు చెల్లి తమ్ముడి కూడా చేసుకుంటుందేమో. అదృష్టం అంటే వీళ్ళదే అని వెటకారంగా అన్నాడు. ఆ రోజు మరో వ్యక్తి కూడా నవ్వుతూ, అవునురా, డబ్బు లేకపోయినా పర్లేదు, ఇలాంటి కోటీశ్వరుడికి పడేస్తే చాలు, జీవితాంతం హ్యాపీగా సెట్ అయిపోతుంది అన్నాడు. ఇంకొకరు కూడా కల్పించుకుంటూ, ఇదంతా ప్రేమ కాదురా, ప్లానింగ్, డబ్బున్న ఇంటికి టార్గెట్ చేశారు, ఒకసారి ఇంట్లో అడుగు పెడితే ఇక జీవితంలో కష్టం ఉండదు, డబ్బు లేకపోయినా ఆత్మగౌరవం మాత్రం ఉందనుకున్నాను, ఇప్పుడు అది కూడా లేదని అర్థమైపోయింది
అని నవ్వాడు. వాళ్ళ మాటలు ఒక్కొక్కటిగా అన్విత గుండెల్లో కత్తుల్లా దిగుతున్నాయి. నేను ఏం తప్పు చేశాను? కార్తీక్ని ఇష్టపడడమే నేను చేసిన తప్ప? అతను మా సీఈఓ అని తెలియకముందే ప్రేమించాను. అయినా ఇప్పుడు నేను తన మరదల్ని అని అందరికీ నిజం తెలిసిపోయాక కూడా నా గురించి ఇంత నీచంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని మనసులోనే బాధపడింది. క్యాబ్ కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉంది. కొద్దిసేపటికి అందరూ వెళ్ళిపోయారు. ఆఫీస్ బయట పూర్తిగా నిశ్శబ్దం అలుముకుంది. మెల్లగా చీకటి పడుతుంది. అన్వితకి భయం మొదలైంది. క్యాబ్ యాప్ ఓపెన్ చేసి చూస్తే డ్రైవర్ ట్రిప్ క్యాన్సిల్ చేశాడు. ఛీ, ఎంతసేపటికి తర్వాత క్యాన్సిల్ చేశాడు అని విసుక్కుంటూ మళ్ళీ క్యాబ్ బుక్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఒక్క క్యాబ్ కూడా దొరకట్లేదు. అప్పుడే ఒక కారు వచ్చి ఆమె ముందు ఆగింది. కార్తీక్ కిటికీ దించి, అన్విత ఎక్కు అని గంభీరంగా అన్నాడు. వద్దు సార్, ఎక్కను అన్నాను. వద్దు సార్ అంది. ఎక్కువ అన్నాను. ఆ గొంతులోని సీరియస్నెస్ చూసి ఇక తిరస్కరించలేక పరిస్థితి లేదని అర్థమై నిశ్శబ్దంగా కారెక్కింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కార్తీక్ ఒక ప్రశాంతమైన చోట కారు ఆపాడు. దిగు. సార్, ఇక్కడ ఎందుకు? దిగు అన్నాను. ఆమె కిందకు దిగగానే కార్తీక్ కూడా కారు నుండి ఒక ఎర్ర గులాబీ తీసుకొని ఆమె ఎదురుగా నిలబడ్డాడు. ఆ గులాబీ ఆమె వైపు చూపిస్తూ, ఐ లవ్ యూ అన్విత. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నువ్వు నచ్చావు. ఆ తర్వాత నీ మంచితనం, నీ స్వభావం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వచ్చాక నేను ఇంకా ఎక్కువగా ప్రేమించాను. నీ మనసులో కూడా నాపై ఇష్టం ఉందని నాకు తెలుసు. కానీ అది నీ నోటి నుండి వినాలని ఉంది అని చెప్పాడు. అన్విత కాసేపు ఏం మాట్లాడకుండా నిలబడిపోయింది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా, వద్దు కార్తీక్, ఇవన్నీ ఇప్పుడు అందరికీ నేను మరదలు అని తెలిసిన కూడా నీచంగా మాట్లాడుతున్నారు. ఇక ఈ విషయం తెలిస్తే నేను ఆఫీస్లో తలెత్తుకొని కూడా తిరగలేను. ప్లీజ్ ప్రస్తుతానికి ఈ విషయం వదిలేయ్ అని చెప్పి నేను నీ పిఏగా కూడా ఉండను అని అంది. అప్పుడే అక్కడ ఒక ఆటో వచ్చి ఆగింది. సారీ అని మాత్రమే చెప్పి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. ఆటో వెళ్ళగానే కార్తీక్ ఆమెను చూసి, ఇది 5.5 అడుగులు కూడా ఉండదు, ఎన్ని మాటలు అనేస్తూ వెళ్ళిపోతుంది. చెప్తా, ఈ కార్తీక్ గాడి ఏంటో రేపటి నుండి చూపిస్తా. అలాగే నీ బాధకి కారణమైన ప్రతి ఒక్కరిని వదిలిపెట్టను, అందరినీ టర్మినేట్ చేసి పాడేస్తా అని అనుకుంటూ మేనేజర్కి కాల్ చేసి అన్వితని బాధ పెట్టిన వాళ్ళందరినీ టర్మినేట్ చేసి పంపించేమని, వాళ్ళకి రావాల్సిన శాలరీ కంటే డబుల్ అమౌంట్ ఇచ్చి పంపించమని, అలాగే రేపు కొత్త వాళ్ళని వారిని రిక్రూట్ చేసుకోమని, అలాగే నా పిఏగా కూడా ఒక్కరిని సెలెక్ట్ చేయి అని చెప్పి కాల్ కట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అన్విత ఇంటికి వెళ్ళేసరికి అక్కడ సూర్య, కావ్య కూర్చొని ఉన్నారు. వాళ్ళని చూడగానే బలవంతంగా చిరునవ్వు నవ్వుతూ, అక్క, బావా ఎప్పుడు వచ్చారు అని అడిగింది. కావ్య వెంటనే అన్విత ముఖం గమనించి, ఏమైంది అన్వి, ఎందుకలా డల్గా ఉన్నావు అని ఆందోళనగా అడిగింది. ఏం లేదక్క అని చిన్నగా అలసటగా ఉంది, అంతే. మేం వచ్చి గంట అయింది, నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఈరోజు ఆఫీస్లో చాలా లేట్ అయింది. అవునక్క, కొంచెం వర్క్ ఉండకపోవడంతో. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. అన్విత పైకి వెళ్ళి ఫ్రెష్ అవుతూ, జరిగిందంతా మర్చిపోవాలని, ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోకూడదు అని తన మనసుకు తానే ధైర్యం చెప్పుకుంది. కొద్దిసేపటికి కిందకు వచ్చి అందరితో కలిసి డిన్నర్ కూర్చుంది. కానీ మనసంతా బాధతో నిండిపోవడంతో ఒక ముద్ద కూడా దిగక లేచి బలవంతంగా కొద్దిగా తిని, నేను పడుకుంటానక్క అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. అది గమనించిన కావ్యకి ఏదో అనుమానం వచ్చింది. డిన్నర్ ముగిసిన తర్వాత ఆమె అన్విత దగ్గరికి వెళ్ళింది. అన్వి, ఏమైంది, ఎందుకలా ఉన్నావు? ఏం లేదక్క అని చెప్పిన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కావ్య ఆమె పక్కనే కూర్చొని, నాకు తెలుసు ఏదో జరిగింది, లేకపోతే నువ్వు ఎలా ఉండవు. నా చెల్లి గురించి నాకు తెలియదా? చెప్పు, ఏమైంది అంది. ఇక అన్విత ఏడుపు ఆపుకోలేకపోయింది. వాళ్ళ కావ్యాని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఆఫీసులో జరిగిన విషయం, కార్తీక్ ప్రపోజ్ చేసింది మొత్తం చెప్పింది. అంతా విన్న కావ్య చిరునవ్వు నవ్వుతూ, ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడుతున్నావా? సరే, ఒకటి చెప్పు, నువ్వు నిజంగా కార్తీక్ని ఇష్టపడుతున్నావా లేదా అని అడిగింది. అన్విత సిగ్గుతో తలదించుకొని, అవునక్క, నాకు అతనంటే ఇష్టం అని మెల్లగా చెప్పింది. అయితే ఇంకెందుకు బాధపడుతున్నావు? మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకుంటే నీ జీవితం ఆగిపోతుంది. కార్తీక్కి నీ గురించి తప్పుగా అనుకుంటే అప్పుడు బాధపడాలి. కానీ ఎవరో ఏదో అన్నారని నువ్వు అలా ఏడవడం సరైనది కాదు అని
కొద్దిసేపు ఆగి మళ్ళీ అంది, రేపు ధైర్యంగా వెళ్ళి నీ ప్రేమ విషయం కార్తీక్కి చెప్పు. అన్విత ఆశ్చర్యంగా, నిజంగానా అక్క? అవును, ఆలస్యం చేయొద్దు. ఏది ఏమైనా నిజం చెప్పేయడమే మంచిది. ఆ మాట విన్న అన్విత ముఖంలో మళ్ళీ చిరునవ్వు మెరిసింది. థ్యాంక్ యూ అక్క. కావ్య ఆమె తల నిమురుతూ, ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పడుకో అని చెప్పి గది నుండి బయటకు వచ్చేసింది. తన గదిలోకి వచ్చేసరికి సూర్య ఇంకా నిద్రపోకుండా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఏమైంది, ఇంకా నిద్రపోలేదా అని కావ్య అడిగింది. కొత్త ప్లేస్ కదా, అందుకే నిద్ర రావడం లేదు అన్నాడు సూర్య. అతని గదిలో ఉన్న టేబుల్పై కొన్ని పాత లెటర్స్ కనిపించడంతో వాటిని తీసి చూడబోతుండగా కావ్య వెంటనే గమనించి, సూర్య అవి తర్వాత చూద్దాం, ఇప్పుడైతే వచ్చి పడుకో, రేపు ఉదయాన్నే ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా అంది. అవును కదా, సరే అని సూర్య కూడా లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. కొత్త ప్రదేశం కావడంతో కొంతసేపు నిద్ర రాకపోయినా చివరికి సూర్య నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అన్విత మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఈరోజు ఆఫీసులకు వెళ్ళాలి వద్దా అని జరిగిందంతా గుర్తు చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలంటే ధైర్యంగా కూడా రావడం లేదు. వెళ్ళాలని ధైర్యం కూడా రావట్లేదు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత నేనేం తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అని మనసులోనే ధైర్యం చెప్పుకొని రెడీ అయ్యింది. కిందకి వచ్చేసరికి సూర్య, కావ్య కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సరే మేం వెళ్తున్నాం అని ఇద్దరు బయలుదేరారు. అన్విత కూడా తన స్కూటీ ఇంకా ఆఫీసులోనే ఉండడంతో క్యాబ్ బుక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్కు చేరుకున్న వెంటనే స్కూటీ తను పెట్టిన ప్లేస్లో లేకపోవడం చూసి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి, అన్న నా స్కూటీ ఎక్కడ ఉంది అని అడిగింది. మేడం, మీ స్కూటీని ఆల్రెడీ సార్ రిపేర్కి ఇచ్చారు, ఇక్కడే పార్క్ చేయించారు అని తన స్కూటీని చూపించాడు. అన్విత, ఎవరు? కార్తీక్ సారా? అవును మేడం. ఆ మాట విన్న అన్విత పెదవులపై చిన్న నవ్వు మెరిసింది. నాకు చెప్పకుండా ఇదంతా చేశాడా అని మనసులోనే సంతోషపడుతూ ఆఫీసులోకి అడుగుపెట్టింది. లోపలికి వెళ్ళగానే ఆమెకు ఏదో కొత్తగా అనిపించింది. చుట్టూ చూస్తే 4-5 కొత్త ఉద్యోగులు కనిపించారు. ఇంతమంది కొత్త వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు అని ఆశ్చర్యంగా అనుకుంది. అప్పుడే ఒక అందమైన అమ్మాయి ఆమె ఎదురుగా వచ్చి చిరునవ్వుతో, హాయ్, నా పేరు జాహ్నవి, నేను ఈ ఆఫీస్లో కొత్తగా పర్సనల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను అని తన చేయి ముందుకు చాపింది. ఆ మాట విన్న అన్విత ఒక్కసారిగా షాక్ అయింది. పర్సనల్ అసిస్టెంటా? నేనున్నాను కదా, మరి కొత్త పిఏ ఎందుకు అని మనసులోనే అనుకొని అప్పుడే తనకి నిన్నటి విషయం గుర్తుకు వచ్చింది. అన్వితకు బాధగా అనిపించి బయటకు మాత్రం మౌనంగా ఉంటూ తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోయింది. చుట్టూ ఉన్న కొలీగ్స్ కూడా అన్విత వైపు చూస్తున్నారు. కానీ నిన్న జరిగిన ఘటన తర్వాత ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపటికి మేనేజర్ అక్కడికి వచ్చి, జాహ్నవి రా మా సార్ని పరిచయం చేస్తా అని చెప్పి తనతో పాటు తీసుకెళ్లాడు. క్యాబిన్లోకి వెళ్ళగానే జాహ్నవి ఒక్కసారిగా ఆశ్చర్యంతో కార్తీక్ని నువ్వా అని అడిగింది. కార్తీక్ కూడా ఆశ్చర్యంగా చూసి వెంటనే చిరునవ్వు నవ్వాడు. జాను, నువ్వా? ఎలా ఉన్నావు? బాగున్నాను. నేను బాగున్నాను. ఎన్నాళ్ళయింది నిన్ను చూసి అని ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది బయట నుండి చూసిన అన్విత మనసులో మాత్రం కొంత సందేహం మొదలయ్యింది. జాహ్నవి ఎవరు? కార్తీక్కి ఇంత క్లోజ్గా ఎందుకు మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఈ జాహ్నవి ఎవరంటారు? రేపటి ఎపిసోడ్లో చూద్దాం. అర్థమైందా? ఇక ఇంతకీ ఈ స్టోరీ ఎలా అనిపించిందో విని వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో మానిటైజేషన్కి పంపించడానికి దాదాపు ఒక 20 రోజులు టైం ఉంది. ఈ లోపు మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం హెల్ప్ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా ఈ టైంలో మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం. ఛానల్ రిస్క్లో ఉంది. మీరు కూడా సపోర్ట్ చేయడం తగ్గించేశారు. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్, లవ్ యూ ఆల్, బాయ్.